అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని వీడియోలు చూసినప్పుడు వెంటనే దీని గురించి ప్రజలకు చెప్పాలి అనిపిస్తుంది. ఒక వీడియో చూశాను నేను ఒక 10 నిమిషాల క్రితం సోషల్ మీడియాలో. ఇది దయచేసి ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో చేరేలాగా అయితే చేయండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా విన్నపము. మీరు 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కొన్ని వీడియోలు మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి ఏం వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూడండి. అది వారి నిజస్వరూపం. 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది టీవీ9 ఇంటర్వ్యూలో చంద్రబాబు గారు అప్పట్లో పోలవరంపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి వినండి. కానీ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో జలయజ్ఞం చేస్తారని ధనయజ్ఞం చేశారు. మీరు పోలవరం ప్రాజెక్టుకు అనుకూలమా? పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ గిరిజనులు చాలా మంది భూములు కానీ గ్రామాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఇవన్నీ కూడా క్లియరెన్స్ అన్ని కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టులో కూడా క్లియరెన్సెస్ ఏమీ రాకమునిపై పనులు ప్రారంభించారు. అందులో కూడా కాలువలు తవ్వారు. ఎక్కడ చూసినా ఈరోజు కాలువలన్నీ తవ్వి ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని భ్రష్టపట్టించారు, అస్తవ్యస్తంగా తయారు చేశారు. ఈరోజు రాష్ట్రంలో 42,000 కోట్ల రూపాయలతోనూ 46,000 కోట్లతో అయిపోతాయని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభించి ఇప్పటికే 72,000 కోట్ల నుంచి 75,000 కోట్ల వరకు టెండర్లు పిలిచి ఇవంతా కూడా 1,75,000 కోట్ల పరిస్థితి వచ్చింది. కానీ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ఇది చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం, వారి మనసులో ఉన్న అసలు ఉద్దేశం. పోలవరానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వారు చెప్పిన మాటల్లోనే ఏంటంటే చాలామంది గిరిజనులు భూములు కోల్పోతారు, అక్కడ సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరించాలి, క్లియరెన్సులు రాలేదు. అయినా రాజశేఖర్ రెడ్డి గారు కాలవ పనులు మొదలు పెట్టారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 40,000 కోట్లు ఎంతో ఖర్చు పెడతారని చెప్పేసి ఆల్రెడీ 70,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళు అంటే రూట్ మ్యాప్ వేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భూములు కోల్పోతారు, క్లియరెన్సులు లేవు అన్నారు. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. అంతకుముందు 9 ఏళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎందుకు పోలవరం గురించి పట్టించుకోలేదు? ఇప్పుడు వచ్చేసి పోలవరానికి నేనే తాతను తండ్రిని అని మాట్లాడతారు కదా, ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడినట్లే కదండి. పోలవరం అప్పట్లో 1980 దశకంలో శంకుస్థాపన జరిగితే తరువాత 2005 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు దాదాపు 3 దశాబ్దాలు పోలవరం గురించి ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు మన రాష్ట్రం విరిపోయేటప్పుడు కూడా నాకు తెలంగాణ ఆంధ్ర 2 కళ్ళ లాంటివి, 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి అబాసు పాలయ్యారు. చంద్రబాబు నాయుడు అక్కడ నిజంగా రైతులకు మంచి జరుగుతుందన్న ఉద్దేశం ఉంటే ఎప్పుడో పోలవరం ప్రారంభించేవాళ్ళు. కానీ అందులో కూడా రాజకీయం వెతుక్కున్నాడు. ఇటుపక్క భద్రాచలం సైడు ఊర్లు మునుగుతాయి, నాకు ఇక్కడ తెలంగాణలో ఓట్లు రావు అని చెప్పేసి అది ఒక కారణము. రెండవది, ఇప్పుడు నేను ఇది మొదలు పెడితే ఎప్పుడు క్లియరెన్స్లు వస్తాయి, అసలు నేను ఎప్పుడు చేయాలి, అసలు రైతులకు ఎందుకు చేయాలన్నది రెండవ కారణం. దట్స్ ద రీజన్ 9 ఏళ్ళు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అసలు పోలవరం జోలికే వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు అనుమతులు లేకుండానే కాలువలు తవ్వుతున్నారు అని చెప్పేసి అన్నారు కదండి. అంటే పోలవరం పనులు ప్రారంభించింది ఎవరు? చంద్రబాబు గారినే ఇప్పుడు అడుగుతున్నాను. వారి మాటల్ని చూపించని మనం మాట్లాడుతున్నాం. మనం ఏది మన సొంత మాటలు కాదు, చంద్రబాబు గారు గతంలో మాట్లాడిన మాటల్ని ఉటంకిస్తూనే మనం చెప్తున్నాం. ఎవరు పోలవరం పనులు మొదలుపెట్టారు, అసలు పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని ఆలోచన చేసింది ఎవరు? నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పనులు మొదలు పెడదాం, తర్వాత క్లియరెన్స్లు అవే వస్తాయి, మనము పనులు ప్రారంభించకపోతే అది ఇంపార్టెంట్ చంద్రబాబు గారు, ఇది ఇంపార్టెంట్. అమ్మ ఒడి అనే ప్రోగ్రాం మేమిస్తే మీరు అమ్మకు వందనమని కాపీ కొట్టారు. నాడు నేడు కింద స్కూల్స్ని మేము రిఫార్మ్ చేస్తే వాటిని కంటిన్యూ చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. బ్యాగులు సరిగా ఇవ్వట్లేదు, బూట్లు ఇవ్వట్లేదు, మీరు ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే మీరు దాన్ని కాపీ కొట్టేసి ఎన్టీఆర్ పథకం అది అని చెప్పేసి మీరు పేరు మార్చి ఆయనను కూడా అవమానించాలని ఒకరోజు ఇంటర్వ్యూలో
ఏబిఎన్ రాధాకృష్ణ, ఇంకా వాడి పేరు తీసేస్తాం, వాడి పేరు అయిపోయింది, వాడు లేడని రామారావు గారిని వాడు అని సంబోధిస్తూ ఆ వీడియో బయటకు వచ్చింది. అసలు మీరు సొంతంగా మొదలుపెట్టిన జన్మభూమి అన్నారు, ఏమైంది? మీరు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మీరే కంటిన్యూ చేసుకోలేని దయనీయ పరిస్థితిలో మీ ఆలోచనలు ఉన్నాయి. ఒక్కటన్నా మీరు శాశ్వతంగా రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టులు మీరు ఏదైనా స్టార్ట్ చేసిరా? డ్వాక్రా అన్నది 1980వ దశకంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ పదాన్ని కనిపెట్టి దాన్ని స్టార్ట్ చేసి నేనే డ్వాక్రా అంటాడు. అసలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేస్తే పేరు మార్చి హైటెక్ సిటీ అని నేనే అంటాడు. పోలవరానికి అసలు ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చంద్రబాబే చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన వీడియోలో ఆయనే చెప్తున్నారు, కుడి కాలువ ఎడం కాలువ పనులు మొదలుపెట్టినారు, క్లియరెన్సులు రాలేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఇదని. నేను అనుకూలమని కూడా చెప్పలేదు చూడండి ఆ వీడియోలో. నేను పోలవరానికి అనుకూలమని కూడా చెప్పలేదు. పోలవరం రాజశేఖర రెడ్డి గారు పనులు మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి వీళ్ళు ఎందుకు, నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు కూడా కాదు, నేను దీనిపైన డిబేట్కు నేను సిద్ధము. కాఫర్ డ్యాములు కట్టిన వాళ్ళు ఫస్ట్ కాఫర్ డ్యాములు కడితే నీళ్లు లోపలికి రావు, అప్పుడు మనము డయాఫ్రమ్ వాల్ కట్టుకోవచ్చు. కాఫర్ డ్యాములు కట్టిన వాళ్ళు 2 బొక్కలు ఎందుకు పెట్టినారు? అదే మా బొక్కలు పూడ్చడం పెద్ద పని కాదు. గ్యాపులు ఎందుకు పెట్టినారంటే ఇక్కడ వాటర్ డైవర్షన్ చేయకుండానే ఫస్ట్ డయాఫ్రమ్ వాల్ పనులు మొదలు పెడదామని చెప్పేసి కాపర్ డ్యామ్ కట్టి అందులో 2 హోల్స్ ఎందుకు వదిలిపెట్టారు? ఇప్పుడు వాటర్ నిలిచిపోతే వెనకాల కొడితే గ్రామాలు మునుగుతాయి. అక్కడ R&R వాళ్ళకు లేదు, R&R ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు నేను ఓపెన్ ఛాలెంజ్ దీని గురించి. R&R ఇవ్వకుండా, పునరావాసం ఏర్పాటు చేయకుండా ఈ కాఫర్ డ్యాంలో ఉన్న 2 బొక్కలు మూసేస్తే కొడితే నీళ్లు వెనక్కెళ్ళి గ్రామాలు మునిగిపోయి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ పెద్ద బొక్కలు పెట్టారు. ఆ బొక్కలు పెడితే ఆ నీళ్లు పోయి డయాఫ్రమ్ వాల్ని కొట్టినాయి. ఇటుపక్క స్పిల్ ఛానల్ ఇవన్నీ కట్టేసి ఫస్ట్, తర్వాత ఆ వాటర్ని ఇట్లా మనం దారి మళ్లించి కాఫర్ డ్యామ్ కట్టుకొని ఆ పక్క ఈ పక్క ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు కట్టుకుంటే అప్పుడు డ్రైల్యాండ్ వస్తుంది. ఆ డ్రైల్యాండ్లో మనం డయాఫ్రమ్ వాల్ వేసుకుంటే అది నిలబడేది. అట్లా కాకుండా R&R ప్యాకేజ్ లేదు, ఇటుపక్క స్పిల్ ఛానల్ లేదు, కాఫర్ డ్యామ్కు 2 బొక్కలు, నీళ్ళన్నీ దాంతో కొడితే డయాఫ్రమ్ వాల్ ఎగిరిపడింది. మళ్ళా పనులు అటకెక్కినాయి. ఏది రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. ఎందుకు అబద్ధాలు ఎందుకు? ఇప్పుడు జూన్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు. వచ్చిన వెంటనే సెప్టెంబర్ నుంచి విపరీతంగా వర్షాలు, టెండర్ను పిలిచినారు. సెప్టెంబర్ నుంచి వర్షాలు, 2000 ఆ వర్షాల దాటికి 3-4 నెలలు 5 నెలలు పనులే జరగవు, ఏ సంవత్సరమైనా పనులు జరగవు. ఇంకా మళ్ళీ 2020 ఫిబ్రవరి నుంచి కోవిడ్ వచ్చేసి అసలు పనిచేసే వాళ్ళే లేరా. 2 ఏళ్ళు పనులు అటకెక్కినాయి. ఆ లోపల డయాఫ్రమ్ వాల్ క్రాక్స్ ఇచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆపలే. డయాఫ్రమ్ వాల్ ఏం చేయాలరా భగవంతుడా, దాన్నే రిపేర్ చేయాలన్నా, కొత్తది కట్టాలని నిపుణుల కమిటీలో జుట్టులు వీక్కున్నారు. చక్కగా పనులు చేసింటే పోలవరం ఈ పాటికి పూర్తయింది. పోలవరంపై చిత్తశుద్ధి లేదు. పోలవరంకు అనుకూలమని చెప్పలేదు. ఆ వీడియోలో అనుకూలమని చెప్పారండి, పోలవరంపై అనుకూలమని చెప్పలేదు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి ఏం మాట్లాడతాడు? పోలవరానికి నేనే తండ్రిని, తాతను, ముత్తాతను అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గురించి కేసీఆర్ గారు 2 మాటలు అన్నారు. డర్టీయెస్ట్ పొలిటీషియన్ అని, ఒకటి మందికి పుట్టిన బిడ్డని నా బిడ్డ అంటారని. అంటే ఇప్పుడు ఎవరికో వచ్చిన ఆలోచనలు నా ఆలోచనలు అని చెప్తాడు చంద్రబాబు నాయుడు. పోలవరం మీరే అన్నారు కదా, చంద్రబాబు గారు మీరే అన్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు అనుమతులు లేకోకుండానే కుడికాలో ఎడకాలో పనులు మొదలుపెట్టినారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారని. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మైండ్లో ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మంచి జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పనులు మొదలు కావాలని వారు ఆ అకుంఠిత దీక్షతో వారు మొదలు పెడితే ఈరోజు పోలవరం ఈ స్టేజ్కి వచ్చింది. 2014 నుంచి 19 వరకు పోలవరాన్ని సంకనాకిపించినారు. నేను దీనిపైన చర్చకు రెడీ. ఎందుకు డయాఫ్రమ్ వాల్ కట్టారు ఫస్ట్, ఎందుకు కాఫర్ డ్యామ్లో, ఎగువ కాఫర్ డ్యామ్లో 2 బొక్కలు పెట్టినారు? ఓపెన్ ఛాలెంజ్, చర్చకు రెడీ. R&R 2014 నుంచి 19 వరకు R&R ప్యాకేజ్ వాళ్ళు ఎంత ఇచ్చినారు? జగన్మోహన్ రెడ్డి గారు R&R ప్యాకేజ్ ఎంత ఇచ్చినారు? చర్చకు నేను రెడీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని పనులు జరిగాయి? స్పిల్ ఛానల్, స్పిల్వే, అలాగే మన ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ఆ ప్రాజెక్టు, డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో లేదు, నిపుణుల కమిటీ వాళ్ళు తేల్చాలి. ఆడ డిలే జరిగింది. ఇంక మళ్ళీ ఏమైనా మాట్లాడితే పోలవరానికి నేను తాతను తండ్రిని అంటాడు. చంద్రబాబు నాయుడు రెప్పపాటులో ఎన్ని ప్లేట్లు ఫిరాయించాలంటే అన్ని ఫిరాయిస్తాడు, ఎన్ని అబద్ధాలు చెప్పాలంటే అన్ని అబద్ధాలు చెప్తాడండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు కాదు కదండి, అది ఏ జనరేటెడ్ వీడియో కాదు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడింది. 40,000 కోట్లు ఖర్చు పెట్టారు, అది ఇది అంటారు. ముగించే ముందు ఇంకొక
ఫోటో చూపిస్తాను చూడండి. అసలు అంటే చంద్రబాబు నాయుడు ఇంకా ఏం చేసినా కానీ అందంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం అండి. ఈనాడు వాళ్ళే రాశారు ఈరోజు పత్రికలో. అప్పులు 49,134.15 కోట్లు ఈ 4 నెలల్లో ఇదిగోండి ఈనాడు వాళ్ళు రాసిన వార్త. ఈ 4 నెలల్లో ప్రభుత్వం 49,134 కోట్ల రుణం తీసుకుంది. తొలి 4 నెలల్లో రెవెన్యూ లోటు 167.90% లెక్కించారు. ఆస్తుల సృష్టికి ఉపయోగపడే మూలధన వ్యయం 9,689 కోట్లుగా ఉంది. అంటే ఏదైనా పెట్టుబడుల్లో లేకపోతే ఏదైనా అభివృద్ధి పనులకో లేకపోతే ఇంకో దానికో 9,000 కోట్లు మాత్రమే. మిగతా 40,000 కోట్లు దేనికి? సాధారణ ఖర్చులకు, వాటికి వీటికి. సంపద సృష్టిస్తా, మేము ఆదాయం పెంచతా, పెరకతా, ప్రజలకు పంచతా అని ఎలక్షన్ల ముందు ఇట్టిట్టన్నాడే. ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని అబద్ధాలా? మళ్ళా వాళ్ళు ఈనాడు ఏం రాస్తాడు తెలుసా? రుణ సమీకరణ అంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 49,000 కూడా అవసరంలే, 5,000 కోట్లు అప్పు చేశారనుకో, శ్రీలంక అయిపోయింది. శ్రీలంక ఇంకా పకోడీ గాళ్ళు అంతా వస్తారు, ఆ పులిసిపోయిన పకోడీ ప్యానల్లో కూర్చొని ఇంకా శ్రీలంక అయిపోయింది. ఇప్పుడు 49,000 కోట్లు జస్ట్ రుణ సమీకరణ బ్యూటిఫుల్గా రుణ సమీకరణ చేసినాడు చంద్రబాబు. అదొక అందం, అదొక చందం. దౌర్భాగ్యులంతా వీళ్ళంతా మేధావులు ముసుగులు వేసుకొని రాష్ట్రాన్ని సంకనాగిపిస్తున్నారండి. ఈ పచ్చపకోడి గాళ్ళు వీళ్ళందరూ ఏం చెప్పాలి చెప్పండి వీళ్ళ గురించి? కర్మ.